మేము తెల్లారు లేచేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమని చెప్పని మేము ఉరికొచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపిండు, చంపి పారిపోయిండు అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది. ఇక్కడనేమో ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంత గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్ళి ముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్ళి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిన్ని వాళ్ళని తీసిరంటే సరే మేము చూసుకున్నది అని చెప్పని ఈయనే ఉన్నారు. ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక రాత్రి ఏదో చిన్న చిన్న సౌండ్లు నచ్చినట్టు గొడవ లెక్క వినిపించిందట. ఇక్కడ ఎంత కొట్టినా డోర్ తీయలేదు. సరేలే ఇక గట్టినే ఉంటారు కావచ్చు అని చెప్పని చక్కగా ఉన్నారట. తెల్లారు లేసరికి ఇట్లా జరిగింది. ఇంకా మంచిగా లేచి మొహం కడుక్కొని పోయినాను అంటారు వాళ్ళైతే. అవసరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 పానాలు తీసిండు లోపల పాపని. ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లెక్క వండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయింది. ఇప్పుడు రాత్రికి రాత్రి ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. మూగముగుంటే ఎందుకుంటున్నావు ఇట్లా అనుకున్నాం కానీ వాళ్ళ ఇంటోళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసి నాకు ఈమెనే కావాలని సూసైడ్ చేసుకొని ఇచ్చేసి అట్లా వేసి ఇట్లా వేసి మొత్తానికైతే వీళ్ళు జాలిపడి ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారని వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిగా ఆపాల్సింది పోయి నీకు ఒక పెద్ద ఇల్లు పెద్ద రూమ్ ఇచ్చి నిన్ను మంచిగా చూసుకుంటే నువ్వు ఇంచు కూడా జాలి లేకుండా నువ్వు చంపి ఎట్లా వినవు అన్నది ఇదంతా మీరే చూసుకోవాలి. మీరు ఎట్లయితే తెలియదు. వాళ్ళకైతే శిక్ష పడాలి. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపిండు కాబట్టి ఖచ్చితంగా మీ రియాక్షన్ గ్యారెంటీ తీసుకోవాలి. ఆయన గురించి శిక్ష పడాలి. ఇది మాత్రం పక్క. చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చినాక మీ ఇంటికి మీరు ఓన్రి భార్య భర్త బతుకురంటే వీళ్ళు భార్య భర్తలు వెళ్ళిపోయినాక అక్కడికి పోతే ఏమన్నా అంటే నేను ఆ పిల్ల నాకు వద్దు, నా అన్నమ్మలకు ఇష్టం లేదు, నా కొడుకులకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఆ పిల్ల నాకు వద్దు, నేను ఇంట్లో ఉంచుకోనని చెప్పి ఇచ్చిపెట్టిండు. ఆ కొడుకు ఏమన్నా అంటే మీ ఇంట్లో అమ్మ నాకు అందరి కొడుకులకు మటుకు ఇల్లు ఇచ్చినా కదా, నాకు ఒక ఇల్లు, నా భార్య నిద్ర ఉంటా అంటే నాకు ఇష్టమైన కోడలు కదా దాన్ని చంపేస్తా, దాన్ని ఇచ్చిపెట్టు, అది మనకు వద్దు అని చెప్పి ఎలా కొడితే మీరు ఏడు ఉండాలని చెప్పి అత్త ఇంట్లో ఉన్నాడు. ఒకటి పొలం కదా అని చెప్పి ఇంట్లోకి వచ్చి ఉన్నారు. ఉండి ఇట్లనే మంచిగా పడుతుంది. ఒక తెల్లని పోతున్నా తిరుగుతున్నాడు, తల్లి దగ్గర పోతున్నాడు. రాత్రి ఒకటేగా ఫోన్ చేస్తున్నాడు తల్లి. ఈడు పోవుడు అతడు ఎటు పోతున్నావు పిల్లగా అని అంటే ఎటు లేదు అక్కడికి పోయేస్తా అని చెప్పుకుంటూ ఉన్నాడు. అట్లా పోయి ఇప్పుడు 5 నెలలు హాస్పిటల్ జాబ్ చేస్తాడట. అయితే ఇప్పుడు 5 నెలల గర్భవతి అయింది. 5 నెలలు పడ్డాయి. ఇప్పుడు పడ్డాక రోజు మా అమ్మ ఇంటికి పోతాను. మొన్న 3 రోజుల కింద మా అమ్మ ఇంటికి పోతుందని చెప్పి తోలుకొని పోయిందట. ఇద్దరు భార్య భర్తలు పోయినాక అక్కడికి పోయినాక ఏం గొడవ పోయిందేమో కంట్ల కారం పోసిందట. కోడలు కంట్లో పోసింది, కొడుకు కంట్ల కారం పొడి పోసి కొట్టింది కంట అయితే చంపుతాని ప్లాన్ చేసే వరకు అంటే తప్పించుకొని బయటపడ్డారు. ఇంటికి వచ్చి కళ్ళన్నీ నడుచుకుంటారు. ఏమైందంటే ఇట్లా మా అత్తమ్మ కారం పొడి పోసింది, ఆయన కారం పోసి నన్ను చంపాలని చూసింది అని చెప్పిన వరకు సరే అని మరి ఇక్కడనే ఉంటుంది అని చెప్పాను. ఇక్కడనే ఉన్నాను. ఈ 3 రోజుల కడికలు ఆడికి పోతుండు రోజు అచ్చి లాస్ట్ వరకు నిన్న కుక్కలు తెల్లదాకా మురుగుతున్నాయి. ఎందుకు మురుగుతున్నాయి? మేము కొంత దూరం ఉన్నాం కదా అందరం. ఇది తలుపులు వేసుకుని భార్య భర్త వండుకున్నాక అలా రూములు భార్య భర్త వండుకుని తలుపులు గుర్తురట. గుద్దరికి తలుపు అమ్మ తలుపు ఎంత పోతుకుంటారు, ఈయన అనుకుంటారు భార్య భర్తలు కావచ్చు, వాళ్ళు దాంట్లో వాడుకుంటారు, ఎట్లా అనుకుంటారు, రోజు పెట్టుకుంటారు వాళ్ళు అని చెప్పాను. ఇట్లా అది గుద్ది ఎట్లా చంపిందో ఏం చేసినా తెలియదు. ఆయన పొద్దు వచ్చేదాకా 6 గంటల దాకా అక్కడనే ఉన్నాడు. గొల్లెం పెట్టుండు, తను ఇంట్లో గొల్లెం పెట్టుడు బయటలే పడ్డాడు. ఏమైంది హరిబాబు అంటే ఏం లేదు అని నవ్వుతున్నాడు. అయ్యో ఇద్దరు మంచి కూర కావుతాను తల్లి అనుకున్నాడు. తల్లి ఎక్కున్నాక బయటకు వెళ్ళిండు. అత్తమ్మ ఏం లేదు అన్నాడు. బయటకు వెళ్ళిండు, బండి వేసుకుండు. నేను అక్కడ ఆశలు ఉడుతున్నా, బండి వేసుకుని స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. మా 3 రోజులు వెళ్ళిపోతాడు. ఇక తల్లి తలుపు తీసి చూసేవారికి ఇక్కడ రక్తం ఇదంతా ఓడిచిండు కింద వరిచిండు. తల్లి వాళ్ళ అన్నలు 2 అన్నలు వాళ్ళ భార్యలు తల్లి మొత్తం వీడు మొత్తం కలిసి తెలియదు చంపేసిండు. కథవాడు వెళ్ళిపోయిండు. పానం పోయింది. 2 పానాలు పోయినాయి. తల్లి పానం పోయింది, బిడ్డ పానం పోయింది. 2 పానాలు పోయింది.